ఎంత బిల్లు తీసుకుంటున్నారు, అంతే కదా. నా ఆలోచన ఏంటంటే నేను పెట్టిన లెక్క ప్రకారం అయితే నేను ఇప్పుడు మంచిర్యాలకు ఒక లెటర్ పంపడం జరిగింది. మంచిర్యాల నుంచి విజయ డైరీ అని ఉంటుంది. మంచిర్యాలలో విజయ డైరీ అని ఉంటుంది. మంచిర్యాల జిల్లా లోపల విజయ డైరీ అని ఉంటుంది. ఈ విజయ డైరీ నుంచి ఒక లెక్క అనేది మన వారికి ఆర్టీఐ పెట్టి తీసుకోవడం జరిగింది. అసలు సంక్షేమ హాస్టళ్లకు మీరు ఏ పాలు ఇస్తూ ఉన్నారు, సంక్షేమ హాస్టళ్లలో మీరు ఎన్ని లీటర్ల పాలు ఇస్తూ ఉన్నారు, ఏ ఏజెన్సీ ద్వారా ఇస్తూ ఉన్నారు, ఏ హాస్టల్కి ఇస్తూ ఉన్నారు అని చెప్పి, ఎంతమంది పిల్లలు వాళ్ళు పోస్తున్నారు, ఏ క్వాంటిటీ ఎంఎల్తో వాళ్ళు ఇస్తూ ఉన్నారని చెప్పి డాటా అడిగినప్పుడు ఈ విజయ డైరీ వాళ్ళు నాకు ఒక లెటర్ ద్వారా వారి యొక్క వివరణాత్మక సందేశాన్ని నాకు పంపడం జరిగింది. పూర్తి వివరాలు నాకు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని పట్టుకొని నేను కేజీబీవీకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్న కేజీబీవీకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ కేజీబీవీ వాళ్ళు ఏం చేసినారా అంటే నాకు అన్ని లెటర్లు మాకు నేను నెల డాటా అడిగినాను, మీరు ఎంత బిల్లు ఏమడుతున్నా అడిగితే మేము సార్ బిల్లులు అనేది మీకు చెప్పలేము, మేము ఇవంతా కూడా ఏజెన్సీ అంతా కూడా హయ్యర్ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది వాస్తవం కావచ్చు, అది దానికి నేను ఏమనట్లేదు. ఇది ఏం చేసినారా అంటే పూర్తిగా మేము బిల్లులను మీకు చెప్పలేము. దేశంలో కూడా ఒక 2-3 కేసులు తీసుకున్నారు. అంటే ఒక మనిషి వర్సెస్ స్టేట్ అని ఇక రకరకాలు ఉంటాయి. గతంలో జరిగిన 2 కేసులు ఉంటాయి. దాని వివరణాత్మక దాన్ని తీసుకొని ఆ కేసు నెంబర్లు రాసి నాకు వాళ్ళు పంపడం జరిగింది. ఇక్కడ అసలైన సమస్య ఇక్కడనే మొదలవుతుంది. నేనంటే వీరితో పాటుగా వేరే ఇంకొక సంక్షేమ హాస్టల్కి పంపినప్పుడు వారు వివరణాత్మక నాకు మొత్తం విషయాలన్నీ కూడా రాసి పంపినారు. పాలన తీసుకుంటారు, కూరగాయలను తీసుకుంటారు, మొత్తం రాసి పంపినారు. ఇక్కడ మాత్రమే ఇక్కడ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. మండలాలు ఉంటే ఈ 3 మండలాలు అంటే ఇందులో నుంచి ఒక 3 మండలాలు నాకు లెటర్ రావడం జరిగింది. ఆ 3 మండలాలు 45 రోజులు దాటి ఆర్టీఐ పెట్టి కూడా 45 రోజులు దాటిపోయింది వారికి. అప్పీల్ అధికారి కూడా నేను మళ్ళీ ఒక లెటర్ పంపడం జరిగింది. అయితే ఇందులో 3 లెటర్లు వచ్చినాయి. 3 లెటర్లు కూడా సేమ్ టు సేమ్ నాకు పంపడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా నేను బాధ్యులు చేయదలుచుకోలేదు. నేను సీదా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని అడుగుతూ ఉన్నాను, ఈ కేజీబీవీల మీద ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపెట్టాలని కోరుతూ ఉన్నాం. అసలు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం వాళ్ళకి ఇస్తా ఉన్నాం, ఎంత బిల్లులు ఏవాడుతూ ఉన్నారు, అసలు ఏం అక్రమాలు జరుగుతున్నాయి కేజీబీవీలు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక తెలంగాణ పౌరునిగా మేము ఓటేసిన వ్యక్తిగా, అంతే కదా, ఓటేసిన వ్యక్తిగా మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది, అంతే కదా.